నాగర్ కర్నూలులో ఆసుపత్రి సిబ్బంది నిర్వాహకం వెలుగు చూసింది. యువకుడి మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు లేక అక్కడే మృతుడు కుటుంబ సభ్యులు వేచి ఉన్నారు. అంబులెన్స్లో మృతదేహాన్ని ఎక్కించేందుకు ఆసుపత్రి సిబ్బంది ముందుకు రాలేదు. ఇటీవల మల్లాపూర్ చింతలపెంటకు చెందిన యువకుడు పరమేష్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. చివరకు అంబులెన్స్లో మృతదేహాన్ని యువకుడి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ హాస్పిటల్లో మా ఆదివాసీ చెంచులము అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఉచితంగా జరుగుతుంది. మాకందరికి చాలా ఆనందపడతాము. మనం ఒక ఆశ మీద గవర్నమెంట్ హాస్పిటల్లోకి తెలుగు హాస్పిటల్ కూడా వచ్చేస్తాము. అయితే మాకు ఎందుకంటే కంటి మాకు ఉద్దేశం ఏంటంటే బాలకృష్ణ విలేకరణ అన్నారు. అయితే అన్ని విషయాలు చెప్పాడు. మాకు హాస్పిటల్కి వెళ్ళండి, తగ్గుతుంది, చాలా మంచిగా ఉంటారు అని మాకు ముందు జాగ్రత్త చెప్తూ ఉంటారు. చెప్తుంటే సరే ఆయన ప్రకారంగానే మేము వచ్చేస్తాము. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నాగర్ కర్నూలు వెళ్ళిపోతా అంటే మేము వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మమ్మల్ని ఏం చేసినారంటే పేషెంట్ తీసుకొని పోయినా మా వ్యక్తి చనిపోతున్నాడు సార్, మాకు టైం లేదు, మాకు ఇంకా ఎట్లా మా వ్యక్తి చనిపోయినాడు కాబట్టి మేము ఇక్కడి నుంచి మళ్ళీ ఇదే వెహికల్స్ ఉంది కదా సార్, మా అవకాశం మాకు ఇస్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం సార్ అని చెప్పినాం. చెప్పేసే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ పెద్ద సార్ని కూడా వెళ్ళి అడిగిన తర్వాత సార్ ఏమన్నాడంటే అట్లా ఉండదు, మీరు ఎట్లన్నా తీసుకొని వచ్చారు కానీ మీరు ఎమర్జెన్సీ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మీరు ఎట్లన్నా తెలియక మీరు సర్టిఫికేట్కి వచ్చేసినారు. నిన్న ఏం జరిగిందంటే మా కొడుకు ప్రామిస్ అని ఉన్నాడు సార్, నేను అడిగి కనెక్ట్ అయినా ఏంటి ఇంకా ఆయన పొద్దుగాలకి ఊరిపోయిండు, ఇంకా తాగేసి ఇంకా బండి కీసి ఉంటాయి కదా, బండి కీసిను మా భార్యని అడిగినట్టు. అడిగితే నువ్వు తాగుండి ఇప్పుడు ఎందుకు బండి కీసు, మళ్ళీ అర్జెంట్ అయితే మళ్ళీ మాకు ఇబ్బంది కదా అని చెప్పినట్టుగా మా భార్య వేయలేదంట. అంటే 2 లీటర్లు తీసుకున్నట్ట బండి అంటే తీసుకుని ఇంకా మళ్ళీ ఇంకా పైన పోస్తుందా అని పోతున్నా అంట. ఆ బ్యాటరీ గుంజుకున్నదంట. గుంజుకుంటే మళ్ళీ ఇంకా లీటర్ బాటిల్ తీసుకొని పోసుకుని ఇంకా అవి మా పిల్లలు కూరలు వాళ్ళకి వంట వండుతున్నారట.